హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో మంచి స్పెషల్ రెసిపీ, సంవత్సరం రోజులు నిల్వ ఉండే ఊరగాయ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయ పచ్చడిని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన టిప్స్ అన్ని ఫాలో అవుతే మీరు సంవత్సరం పాటు ఈ ఉసిరికాయ పచ్చడిని అయితే నిల్వ ఉంచుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఉసిరికాయ నిల్వ పచ్చడి చేయడానికి ముందుగా ఉసిరికాయలను తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత వీటిని మొత్తం డ్రై చేసిన తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఈ ఉసిరికాయలను వేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉంచి ఫ్రై చేయాలి. ఉసిరికాయలు వేసేటప్పుడు ఏమాత్రం తడిగా ఉండకూడదు. తడిగా ఉండడం వల్ల ఎక్కువ రోజులు ఈ పచ్చడి అయితే స్టోర్ చేయలేము. ఉసిరికాయలన్నిటిని కూడా స్పూన్ యూస్ చేయకుండా ఈ వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేసిన తర్వాత ప్లేట్ కవర్ చేసి ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేయాలి. స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత నుంచి మనం లో ఫ్లేమ్లో ఉంచే బాయిల్ చేయాలి. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి మరొకసారి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఉసిరికాయ బాయిల్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. ఉసిరికాయ బాయిల్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 2 మినిట్స్ బాయిల్ చేసేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకు ఉసిరికాయని టచ్ చేస్తే ఇలా పీసులుగా కట్ అవుతుంది. 1 కిలో ఉసిరికాయలకి 6 లెమన్స్ తీసుకోవాలి. లెమన్స్ అన్ని కట్ చేసి లెమన్ జ్యూస్ని తీసుకొని ఒక కప్లో సర్వ్ చేసి పక్కకు ఉంచుకోండి. ఉసిరికాయ పచ్చడికి పోపు ప్రిపేర్ చేద్దాం. పోపు ప్రిపేర్ చేయడానికి కర్రీలకు పప్పుకు వేసే పోపు కంటే ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఇంగువ వేసుకోవాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు ఉంచుకోవాలి. 1 కిలో ఉసిరికాయకి 150 గ్రామ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కప్స్ వైజ్గా మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి. 4 కప్స్ ఉసిరికాయలకి 1 కప్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ ఎంత తీసుకుంటామో అందులో 70% సాల్ట్ తీసుకోవాలి. 50% ఆవాల పొడి అయితే వేసుకోవాలి. ఆవాల్ని ఫ్రై చేసి వేసుకోకూడదండి. ఫ్రై చేసి వేసుకుంటే మనకి పచ్చడి అనేది బ్లాక్గా వస్తుంది. మెంతుల్ని అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత పొడి చేసుకోండి. పొడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. మెంతు పొడిని కేవలం ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోండి, లేదంటే చేదుగా వస్తుంది. ఎక్కువగా వేసుకోవడం వల్ల 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి అయితే ఇప్పుడు యూస్ చేయము. ఎప్పుడైతే మనం మొత్తం చట్నీలో నుంచి కొంచెం తీసుకొని 1 వీక్ సరిపడా తీసుకుంటాం కదా, అప్పుడు ఆ టైంలో ఈ వెల్లుల్లిని తీసుకొని క్రష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చిల్లీ పౌడర్, సాల్ట్, మెంతం పొడి, ఆవాల పొడి మొత్తం వేసి మిక్స్ చేసుకొని ఇందులోకి వేడి చేయని ఆయిల్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఒకేసారి వేయడం వల్ల పొడి అనేది లూజ్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ పొడి అనేది మనకి కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పోపు వేసి ఆయిల్ అయితే చల్లార్చి ఉంచాం కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఆయిల్ హీట్ చేసి ఇలా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి ఆయిల్ వేయడం వల్ల ఈ ఉసిరికాయ పచ్చడి అసలు నిల్వ ఉండదు. ఎప్పుడైతే చల్లార్చిన తర్వాత వేసినామనుకో ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్డ్ అయిన ఉసిరికాయలన్నిటిని తీసుకొని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. లేదంటే ఇలా పీసులుగా కట్ చేయకుండా ఉసిరికాయ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల తినడానికి చాలా ఈజీగా, ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసి వేస్తే పిల్లలు కూడా ఈజీగా తినవచ్చు. ఉసిరికాయలు వేసిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ లెమన్ జ్యూస్ని అయితే తీసి పక్కకు ఉంచాం కదా, ఆ లెమన్ జ్యూస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఉసిరికాయ అనేది ఊరుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డే బై డే ఉసిరికాయ బాగా ఊరి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఉసిరికాయ ఈజీగా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది.
ఈ ఉసిరికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి మొత్తం ఒక బాక్స్లో స్టోర్ చేసి 2 days తర్వాత చూసామంటే మనకైతే ఉసిరికాయ పచ్చడి అనేది ఇలా ఊరుతుంది. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి మీ అందరికి నచ్చిందా అని? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.